హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్ ముగిసింది. మొత్తం 88 ఓట్లు పోలయ్యాయి. 78.65% పోలింగ్ నమోదైంది. 24 మంది బీజేపీ ఓటర్లు, 14 మంది కాంగ్రెస్ ఓటర్లు, 50 మంది ఎంఐఎం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 24 మంది బీఆర్ఎస్ ఓటర్లు పోలింగ్ కు దూరంగా ఉన్నారు. ఈ నెల 25న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఇటుక ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం లైవ్ లో అందిస్తారు. చెప్పండి అజీం. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయని చెప్పుకోవాలి. అయితే ఉదయం 8 గంటలకు కూడా ఎన్నికలు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కూడా కొనసాగాయి. అయితే ఉదయమే ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఎవరైతే ఎక్సెప్షియో మెంబర్స్ ఉన్నారో అలాగే కార్పొరేటర్లు టోటల్గా మనం సంఖ్యాబలం చూసుకున్నట్లయితే ఎంఐఎంకి 41 మంది కార్పొరేటర్లు, 9 మంది ఎక్సెప్షియో మెంబర్స్ ఉన్నారు. వీరందరూ కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అలాగే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు కావచ్చు 18 మంది, అలాగే 6 ఎక్సెప్షియో మెంబర్స్ కూడా తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. ఇక వీరితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 14 మంది, 7 కార్పొరేటర్లు, 7 ఎక్సఫిషియల్ మెంబర్స్ ఎవరైతే ఎంపీలుగా ఉన్నారో, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీగా ఉన్నారో వారందరూ కూడా తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నారు. ఇక దీంతో పాటు ఏదైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ఎమ్మెల్యే అయినటువంటి దానం నాగేందర్ అలాగే ఎమ్మెల్సీ అయినటువంటి ఎంఎస్ ప్రభాకర్ ఇద్దరు కూడా తమ ఓటు హక్కును వినియోగించారు. సో ఓవరాల్గా 88 నుంచి 90 మెంబర్స్ ఏదైతే ఓటు హక్కును వినియోగించారో టోటల్ సంఖ్యాబలం చూసినట్లయితే 112 ఏదైతే ఈ ఎన్నికల్లో ఏదైతే పోలింగ్ నమోదు కావాల్సిన సంఖ్య, కానీ 88 నుంచి 90 మంది వరకు ఏదైతే పోలింగ్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారు ఏదైతే పోలింగ్లో పాల్గొనలేదు, ఎందుకంటే వారు బీఆర్ఎస్ సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ ఆల్రెడీ విప్ కూడా జారీ చేశారు. ఎవరు కూడా ఏదైతే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్లో పాల్గొనొద్దని చెప్పి కూడా ఏదైతే విప్ కూడా జారీ చేయడం. దీనిపై ఆల్రెడీ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి లక్ష్మణ్ అదే ఫైర్ అయ్యారు. ఏదైతే ఎన్నికల సంఘాన్ని ఉల్లంఘించినట్టే అవుతుంది కాబట్టి ఇది ఎన్నికల సంఘం ఈసీ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని తగినటువంటి చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. కానీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారు నేరుగానే ఏదైతే విప్ జారీ చేసి ఎన్నికల్లో పాల్గొనగలడం ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి కూడా వాళ్ళు ఏదైతే బహిర్గతంగానే ఏదైతే బీఆర్ఎస్పై విమర్శలు చేశారో, మరోవైపు బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎం ఒకటే అని చెప్పుకుంటూ చేస్తున్న విమర్శలకు ఏదైతే మరోసారి రుజువైందని చెప్పి, ఎందుకంటే ఎంఐఎం పార్టీకి సంబంధించిన అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓటేసి ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని కూడా అధికారంలో ఉంది, అభ్యర్థిని కూడా అటు ఏదైతే ఎన్నికల బరిలో నిలపలేదు అని చెప్పి బీజేపీ గతం నుంచి ఏదైతే విమర్శలు చేసుకుంటూ వచ్చిందో మరొకసారి కూడా అలాంటి విమర్శలు చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక బీజేపీ మాత్రం కేవలం రాజకీయ ఎత్తుగడలో భాగంగానే వ్యూహంలో భాగంగానే అభ్యర్థిని బరిలో పెట్టింది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే 22 ఏళ్ల తర్వాత ఏదైతే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నిక జరుగుతుంది. సో ఇక్కడ ఎప్పుడు కూడా ఏకపక్షంగానే ఏదైతే అభ్యర్థి ఎంపిక జరిగేది, కానీ ఈసారి ఏదైతే ఎన్నికలు జరిగాయి సో ఈ నేపథ్యంలోనే బీజేపీ మరొకసారి కాంగ్రెస్ ఎంఐఎం పార్టీని ఇద్దరిని కూడా టార్గెట్ చేస్తూ విమర్శలు చేసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అదే టార్గెట్ చేసుకుంటూ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో మరోసారి కూడా చేసుకుంటూ వచ్చింది. అసలు మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఓటింగ్లో పాల్గొనరనే ఒక చర్చ జరిగింది. కానీ ఈరోజు ఉదయం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎక్సెప్షన్ మెంబర్స్ కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, అలాగే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కార్పొరేటర్స్ కావచ్చు, బాబు ఫసీద్దీన్ కావచ్చు, డిప్యూటీ మేయర్ కావచ్చు, వీరందరూ కూడా ఏదైతే ఓటు హక్కులో కూడా వినియోగించుకునేటువంటి పరిస్థితి మనం చూసాం. సో ఈ నేపథ్యంలో మరొకసారి బీజేపీ కాంగ్రెస్ పార్టీపై నేరుగా విమర్శలు చేసేటువంటి అవకాశం ఉంది. ఇక బీఆర్ఎస్ పార్టీ అయితే పూర్తిగానే దీనికి సంబంధించి ఏదైతే హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు అటు అభ్యర్థిని బరిలో దింపలేదు, అలాగే ఏదైతే ఇటు పోలింగ్లో కూడా పాల్గొనలేదు. సో ఓవరాల్గా చూసినట్టయితే గెలుపు బీఆర్ఎస్ ఎంఐఎం వైపే ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎంఐఎంఏ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి మొదటి నుంచి కూడా ఏదైతే ఉంది, ఎందుకంటే సంఖ్యాబలం కూడా ఎంఐఎంకి అలాగే ఉంది. 50 మంది ఏదైతే సంఖ్యాబలం ఉంది, ఇటు బీజేపీకి 24, అలాగే బీఆర్ఎస్కి 24, కాంగ్రెస్కి 14 మంది ఉన్నారు. సో బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఓటింగ్లో పాల్గొన్న 48 ఓట్లే వచ్చేటి. సో కాంగ్రెస్ను ఎంఐఎం చేసి 64 వచ్చేటి. ఒకవేళ ఈ రెండు పార్టీలు ఏదైతే ఓటింగ్లో పాల్గొనకపోయినా అటు ఎంఐఎంకి 50 మంది బలం ఉంది, అలాగే ఇటు కేవలం బీజేపీకి 24 మంది బలం మాత్రమే ఉంది. సో ఓవరాల్గా కూడా ఎంఐఎం పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే వచ్చినటువంటి బులెటిన్ విడుదల ప్రకారం కూడా 78.57 ఓటింగ్ శాతం కూడా నమోదైందని చెప్పి కూడా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి సమాచారం కూడా మనకు అందుతుంది. సో ఈ 22 మంది ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారు ఓటింగ్లో పాల్గొన్నారని మనం చెప్పుకుంటాం. ఎందుకంటే 24 మంది, కానీ దాంట్లో ఇద్దరు సభ్యులు ఏదైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి దానం నాగేందర్, ఎంఎస్ ప్రభాకర్ ఓటింగ్లో పాల్గొన్నారు కాబట్టి సో 22 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వారు ఏదైతే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే పాల్గొనలేదు. సో ఓవరాల్గా దీనికి సంబంధించిన రిజల్ట్ కూడా 25వ తేదీన ఏదైతే కౌంటింగ్ ఉదయాన్నే మొదలవుతుంది. కౌంటింగ్ మొదలైన వెంటనే సుమారు 2-3 గంటల్లోనే ఏదైతే రిజల్ట్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దాదాపుగా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి సిట్టింగ్ అభ్యర్థి అయినటువంటి ఎఫ్ఎన్డీఏ గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక బీజేపీ పార్టీకి సంబంధించిన గౌతమ్ రావుకి ఎన్ని ఓట్లు వచ్చాయి, అసలు ఎంఐఎంకి ఎన్ని ఓట్లు వచ్చాయని కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎంఐఎంకి ఉన్నటువంటి బలం 50, మరి కాంగ్రెస్ పార్టీ దానికి వేసిన తర్వాత బీజేపీ చేసేటువంటి విమర్శలు ఎలా ఉంటాయి, దీన్ని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా తిప్పికొడుతుంది అని అనేక రాజకీయ కోణాల్లో మాత్రమే ఎన్నికలు
ఎన్నికలు జరిగాయని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 22 ఏళ్లుగా ఇక్కడ ఎన్నికలు జరగలేదు హైదరాబాద్ స్థానిక సంస్థలు. మీకు ఈసారి జరిగాయంటే దీనికి సంబంధించి బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, రాజకీయంగా వ్యూహాలతోటి ఏదైతే అటు బీజేపీ అభ్యర్థిని పెట్టింది, అటు బీఆర్ఎస్ కూడా ఏదైతే అభ్యర్థి పెట్టకుండా ఏదైతే ఎన్నికలకు దూరంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ కూడా తమకు బలం లేదనే ఉద్దేశంలోనే దూరంగా ఉంది. సో ఓటు హక్కును వినియోగించుకోవాలి కాబట్టి తాము వినియోగించుకున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. ఇలా అనేక ఏదైతే రాజకీయాలకు సంబంధించిన విమర్శలు అయితే ప్రతి పార్టీ నుంచి కూడా వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఏదేమైనా ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగిందని మనం చెప్పుకోవాలి. అయితే రిజల్ట్ మాత్రం ఈ నెల 25వ తారీఖు వస్తుంది. సో దాదాపు ఎంఐఎం అభ్యర్థి విజయం ఖరారనే వార్తలు అయితే వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎలా ఉంటుందో అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. దుర్గా.